ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసుంటారు, బ్యాంక్స్ క్లోజింగ్ అనే ఒక మెసేజ్. దయచేసి ఇలాంటి మెసేజ్ మీకు ఏమన్నా రిసీవ్ అయ్యి ఉంటే ఆ మెసేజ్ ని మీరు ఫార్వర్డ్ చేయకండి. ఈ మెసేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అసలు ఆ మెసేజ్ ఎందుకు జనరేట్ అయిందో కూడా ఈ వీడియోలో చూద్దాం. కానీ మీరు ఇంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా వాట్సాప్ లో రాబోతున్న లేటెస్ట్ ఫీచర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే బ్యాంక్స్ క్లోజింగ్ అనేసరికి చాలా మంది కంగారు పడే అవకాశం ఉంటుంది. అలాంటిది అవాయిడ్ చేయడానికి ఈ వీడియో వీలైనంతగా షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే 9 బ్యాంక్స్ క్లోజింగ్ అంటూ వాట్సాప్ లో వైరల్ గా ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మెసేజ్ జనరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీరు స్క్రీన్ మీద చూడండి, india.com అనే వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. పబ్లిక్ సెక్టర్ లో ఉన్న 21 బ్యాంక్స్ ని 10 to 12 బ్యాంక్స్ వరకు తగ్గించాలని చూస్తున్నారు. ఆ ప్రాసెస్ లో కొన్ని బ్యాంక్స్ ని మెర్జ్ చేస్తున్నారు అనమాట. అయితే వాట్సాప్ లో మనకి మెసేజ్ వస్తున్న విధంగా ఇవి క్లోజ్ అవడం లేదు, కేవలం మెర్జ్ మాత్రమే అవుతున్నాయి. అందువల్ల మనం ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ పేజ్ ని మనం కొంచెం స్క్రాల్ చేసి చూసినట్టయితే మనకి ఏ బ్యాంక్ లో మెర్జ్ అవుతుందో చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే యునైటెడ్ బ్యాంక్, P&S బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అవుతున్నాయి. అలాగే సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్ లో మెర్జ్ అవుతున్నాయి. ఇంకా స్క్రాల్ చేసి చూడండి, IDBI బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇవి యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అవుతున్నాయి. ఇక ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవుతున్నాయి అనమాట. అంటే ఇది కేవలం మెర్జింగ్ ప్రాసెస్ మాత్రమే, ఇది బ్యాంక్స్ క్లోజ్ అవ్వడం కాదు. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉన్నా కానీ క్లోజ్ చేయవలసిన అవసరం లేదు. ఈ మెర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్ మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ న్యూస్ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది. మనం ఇంకొక 2-3 డేస్ వెయిట్ చేసినట్టయితే ఈ న్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి పూర్తిగా అందుతాయి. అంతేకాకుండా ఈ బ్యాంక్స్ మెర్జ్ అవ్వడం వల్ల మనం ఏమన్నా చేయవలసి ఉంటే అదేంటో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియో వీలైనంతగా షేర్ చేయండి, ఎందుకంటే వాట్సాప్ లో 9 బ్యాంక్స్ క్లోజింగ్ అంటూ మెసేజ్ చాలా స్పీడ్గా ఫార్వర్డ్ అవుతుంది. ఇది విని ఎవరైనా కంగారు పడే అవకాశం ఉంటుంది. ఎవ్వరూ కూడా ప్రస్తుతానికైతే అకౌంట్స్ క్లోజ్ చేయవలసిన అవసరం లేదు. ఏ బ్యాంక్ కూడా క్లోజ్ అవడం లేదనమాట, కేవలం మెర్జింగ్ మాత్రమే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.